కోట శ్రీలక్ష్మమ్మ గిరిజన కాలనీలో టీడీపీ నేత షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 2 ఏళ్ల పాలనలో అమలైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత స్థాయిలో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ జలీల్ అహ్మద్ ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, గ్రామీణాభివృద్ధి, అలాగే పనులు, ప్రజలకు అందుతున్న సేవలను వివరించారు. ఈ సందర్భంగా షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించి వాటిపై అవగాహన కల్పించేందుకు ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ఎప్పటికప్పుడు కృషి చేయడం తమ బాధ్యత అని షేక్ జలీల్ అహ్మద్ అన్నారు. కార్యక్రమంలో టీడీపీ పార్టీ కోట మండల ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కోటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ మర్రి ప్రమీల, దారా సురేష్, షేక్ నౌషద్, తల్లం శ్రీనివాసులు, నందన్, మోహన్, సుహాసిని, పోలమ్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ 2 years లో మనం ఏం చేసాము, చెప్పినట్టు చేసాము, చేస్తూ పోతున్నాము. పెన్షన్ 3000 ఉన్న పెన్షన్ ఉన్నారు, పెన్షన్ 4000 చేసాం. చదువుకునే పిల్లకాయలు ఉన్నారా? గుర్తు చేయాలి కదా. ఎంతమంది చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం అందరికి ఇస్తున్నాం. 5 మంది, 6 మంది, 3, 1 ఎంతమంది ఉన్నా కూడా అంతమంది కూడా తల్లికి వందనం ఇస్తున్నాం. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, ఆడవాళ్ళందరికీ బస్సులో ఫ్రీ. ఏం తల్లి ఫ్రీయే కదా? ఏమ్మా ఫ్రీయే కదా? ఒప్పుకోవాలి కదా? ఇవన్నీ మనం చేస్తున్నాము. ఒకసారి సమస్య చెప్పండి. మన ఇంటికి ముందు కాలువ పోయి చాలా పెద్ద దెబ్బ ఉండింది, ఆడ చెత్త దెబ్బ ఉండింది, నీళ్ళన్నీ ఇక్కడ ఆగిపోయి అవును దానివల్ల నీట్గా తయారైపోయిందమ్మా. మురికి లేకుండా వెళ్ళిపోతా ఉంది కదా, అది పోయి మాకు అది కరెక్ట్ చేసుకుంటే చాలు. మనం అదేనా ఒకసారి మేమంతా మిమ్మల్ని పిల్లడు టీడీపీ ఓటీపీ అడుగుతాడు, అది చెప్పండి.